సింగయ్య మృతి కేసులో జగన్ పై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు చెప్పిన తీర్పు ఆయనకు తాత్కాలికంగా ఊరట కలిగించింది. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి తాజా ఇన్ఫర్మేషన్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, యాక్చువల్లీ జరుగుతోంది ఏంటి? ముఖ్యంగా ఈ సింగయ్య మృతి కేసుకు సంబంధించి జగన్ పై తొందరపాటు చర్యలేవి వద్దు అని హైకోర్టు చెప్పింది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు, వైసీపీ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యాక్చువల్గా ఏం జరిగింది అండ్ ఇవాళ హైకోర్టు క్లియర్ కట్గా ఏం చెప్పింది, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది. శ్రీనివాస్, మీ ఫోన్ మ్యూట్ లో ఉంది, మ్యూట్ తీయండి. వినపడుతోందన్నమాట శ్రీనివాస్? హలో హలో యా, చెప్పండి శ్రీనివాస్, చెప్పండి. వైఎస్ జగన్ కి సంబంధించినటువంటి రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందినటువంటి గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనలో వైఎస్ జగన్ ఏటుగా అట్లాగే మిగిలిన వాళ్ళందరినీ కూడా కొంతమంది డ్రైవర్లు అంటే కాన్వాయ్ వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాన్ని నడిపినటువంటి మరో వ్యక్తితో పాటు మరికొందరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే కూడా వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక నోటీస్ ను కూడా నల్లపాడు పోలీసులు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ లేలాపురెడ్డి నోటీస్ ను కూడా అందుకోవడం జరిగింది. ఈ నోటీస్ అందుకున్న తర్వాత వీళ్ళు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తో పాటు అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించి ఏపీ హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేయడం అయింది. ఈ పిటిషన్ లో దాదాపుగా 5 పిటిషన్లు ఈ కేసుకు సంబంధించి జగన్ తో పాటు మరో 4 పిటిషన్లు కూడా ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ వేయడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్ల విచారణ ఈ రోజు అంటే నిన్న జరిగినటువంటి విచారణ ఈ రోజుకి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. హైకోర్టు వాయిదా వేసిన తర్వాత ఈ రోజు ఉదయం ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది. విచారణ చేపట్టిన అనంతరం కూడా ఇరు వాదనలు కూడా అంటే ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ ఈ కేసును వాదించడం జరిగింది. అట్లాగే వైఎస్ఆర్సీపీ తరఫున ఈ కేసుకు సంబంధించి సీనియర్ న్యాయవాదులు మాజీ అడిషనల్ ఏడీజీ ఎవరైతే ఉన్నారో అతను ఏడీజీతో పాటు మరికొంతమంది కూడా సీనియర్ న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించి విచారణలో వాదనలో తమ వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇద్దరు కూడా ఇరు వాదనలో ఇటు ఒకవైపు ప్రభుత్వం వైపు అట్లాగే మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు చేసినటువంటి వాదనలు కూడా ఈ 2 వాదనలు కూడా పూర్తి స్థాయిలో విన్న తర్వాత న్యాయమూర్తి దీనికి సంబంధించిన అంటే ఈ వాదనలు విన్న తర్వాత ఈ కేసు అంటే వీళ్ళిద్దరికి కూడా ఇతను ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి గతంలో నిన్ననే వచ్చే మంగళవారం వరకు కేసు డైరీతో పాటు ఇతర వివరాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నందున వచ్చే మంగళవారం వరకు వాయిదా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అట్లాగే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే వీళ్ళు కూడా ఈ రోజు ఇటు ప్రభుత్వం అట్లాగే వైసీపీ తరఫున ఎవరైతే క్వాష్ పిటిషన్ వేశారో వాళ్ళందరూ వైపు నుంచి కూడా న్యాయవాదులు చెప్పినటువంటి వాదనలు కూడా విన్న తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చి ఈ కేసు వాయిదా రేపు వచ్చే నెల 1వ తారీఖు అంటే వచ్చే మంగళవారంకి వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసిన తర్వాత అంటే ఈ కొన్ని కండిషన్స్ కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వచ్చే అంటే నెక్స్ట్ వాయిదా విచారణ జరిగే లోపు ఎలాంటి చర్యలు కూడా అంటే జగన్ తో పాటు అట్లాగే ఈ కేసుకు సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోవద్దని కూడా హైకోర్టు ఇప్పటికే ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మరోవైపు ఈ కేసు పూర్వపరాలు విచారించినటువంటి అట్లాగే
ఈ ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి వాదనలు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పినట్టు వాదనలు కూడా కోర్టు అంటే కొన్ని కీలక అంశాలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అంటే అడ్వకేట్ జనరల్ అడిగి చేసినటువంటి విచారణలో అతను ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అయితే డ్రైవర్ వాహనం నడిపే వాళ్ళపై కేసులు నమోదు చేయాలి, కానీ వాహనంలో ఉన్న వాళ్ళపై కూడా ఏ విధంగా కేసులు నమోదు చేస్తారని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని అంటే అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించడం జరిగింది. దీనికి అంటే గతంలో ఒక కుంభమేళాలో జరిగినటువంటి వెలుగు చూసినటువంటి పరిణామం ఏవైతే అంటే తొక్కిట్ ఫ్లాట్ లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. అయితే అన్ని ఏర్పాట్లు అంత పగటిపూటగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ ప్రమాదం జరిగింది కదా, అట్లాగే దీనికి సంబంధించి కూడా దీనికి వాహనం నడిపిన వాళ్ళపై మాత్రమే కేసు నమోదు చేయాలి, వాహనంలో ఉన్న వాళ్ళపై కేసులు నమోదు చేయకూడదని కూడా హైకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరువురు వాదనలు ఉన్నటువంటి హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.